గత వారం బాక్సాఫీస్ దగ్గరకు 3 సినిమాలు వచ్చాయి. వాటిలో లిటిల్ హార్ట్స్ మూవీకి మంచి విజయం అయితే దక్కింది. చిన్న సినిమా అయినా మంచి వసూళ్లు దక్కించుకుంటుంది. మరి ఈ విజయం టాలీవుడ్ కి కొత్త ఉత్సాహం వచ్చినట్టు అయింది. ఈ వారం రాబోయే చిత్రాలకు లిటిల్ హార్ట్స్ బూస్ట్ అప్ ఇచ్చినట్టు అయింది. ఈ వారం కిష్కింధపురి, మిరాయి సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు విభిన్న ప్రపంచాల్లో ప్రేక్షకుల్ని తీసుకెళ్లబోతున్నాయి. మిరాయితో చిత్ర బృందం ఒక ఫ్యాంటసీ వరల్డ్ అయితే సృష్టించబోతుంది. అశోకుడి కథకి రామాయణానికి లింక్ ఏమిటన్న ఆసక్తి మిరాయి ట్రైలర్ అయితే కలిగించింది. ఇక తేజ సజ్జా నుంచి వస్తున్న సినిమా ఇది. హనుమాన్ తో తాను సూపర్ హీరో అయిపోయాడు. మిరాయిపై కూడా నిర్మాత విశ్వప్రసాద్ భారీగా ఖర్చు పెట్టారు. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. 40 కోట్లు ఓటీటీ, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చాయి. మిగిలిన మొత్తం రాబట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మనోజ్ విలన్ పాత్రలో కనిపించడం, చివర్లో రాముడి ఎంట్రీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు కానున్నాయి. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హారర్ చిత్రం కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా కూడా ట్రైలర్ తో అంచనాలైతే పెంచేసింది. విరూపాక్ష తర్వాత ఈ జోనర్ లో వస్తున్న సినిమా కావడం, ట్రైలర్ తో అనుపమ గెటప్స్ ఇవన్నీ ఆసక్తి రెట్టింపు చేశాయి. ఇక హారర్ జోనర్ కు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి తీసిన సినిమా ఇది. ఇప్పటి వరకు ఈ జోనర్ ని ఎవరూ టచ్ చేయలేదని చిత్ర బృందం చెప్తోంది. ఇక హారర్ సినిమాలకు ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్లకు ఈ సినిమా నచ్చితే కమర్షియల్ గా హిట్ అవ్వడం గ్యారంటీ. ఇక ఈ సినిమా బడ్జెట్ జరిగిన మార్కెట్ బేరీజు వేసుకుంటే నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నట్టు అర్థమవుతుంది.